ఈయన పందల ఎల్లయ్య నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ప్రెసిడెంట్, అనకాపల్లి జిల్లాకి ప్రెసిడెంట్ జనసేన పార్టీ పందల ఎల్లయ్య నాయుడు. ఈయన మీద ఎన్ని పిటిషన్లు ఇచ్చినా నాకు న్యాయం చేయలేదు. దయచేసి ఆంధ్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నేను పెట్టిన పిటిషన్లన్నీ దయచేసి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి ఫార్వర్డ్ చేసి ఇవ్వాల్సిందిగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను సార్. నా తరపున నేను పేదవాడిని కాబట్టి నా తరపుని జనసేన నుంచి బయటకు వచ్చిన గుంటూరు అడ్వకేట్ రజనీ మేడం గారిని నా తరపు లాయర్ కింద వాదించవలసిందిగా కోరుచున్నాను. మేడం గారు కేసు గెలిస్తే మా ఊర్లో మేడం గారి విగ్రహం పెట్టేస్తాం సార్. హైకోర్టు అడ్వకేట్ రజనీ మేడం గారు నా తరపున వాదించవలసిందిగా హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కోరుస్తున్నాను. ఇగో సార్ మా ఊరు ప్రెసిడెంట్ పందల ఎల్లయ్య నాయుడు. నేను ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఉన్నానండి. ఇంకో లాయర్లు అందరూ ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకో పోలీస్ సార్ పోతున్నారు. నేను హైదరాబాద్ హైకోర్టులో మరి ఒరిజినల్ కాగితాలు అలాగని నిరూపించుకోవాలి. ఇక్కడ లాయర్ గారు చూపించిన 7 ఎకరాలు కరెక్ట్ అంటున్నారు. మరి మా ఊరు ప్రజలు, మా కసింకోట పోలీస్ ఆఫీసులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు నా దొంకాయితాలు అంటున్నారు. మరి దొంకాయితాలు అయితే మీరు నిరూపించండి సార్ కోర్టుకు వచ్చి. దొంకాయితాలను మీరు నిరూపిస్తే నాకు ఈసీ ఎవరు ఇచ్చినారా, 1B ఎవరు ఇచ్చినారా, అడంగా ఎవరు ఇచ్చినారా, డాక్యుమెంట్ ఎవరు తయారు చేసినా వారి మీద నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటాను సార్. మన ద్వారా తెచ్చిన తాగి తప్పదే హైదరాబాద్ హైకోర్టు నాంపల్లి.